సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నేను చక్రి. ఈరోజు మనం మానవ సంబంధాల గురించి చర్చించుకోబోతున్నాం. ఏ మానవ సంబంధం కూడా శాశ్వతం కాదంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు. కొన్ని మానవ సంబంధాలు షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాలికం, కొన్ని లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలికం, కొన్ని అవసరార్థం అప్పటికప్పుడు అవసరమయ్యే రిలేషన్స్ కొన్ని అంటున్నారు. అయితే ఏ సంబంధం కూడా పర్మనెంట్ కాదంటున్నారు. ఏ సంబంధం కూడా మానవ సంబంధం కూడా శాశ్వతం కాదంటున్నారు. అలా ఆయన ఎందుకన్నారు? శాశ్వత సంబంధాలు ఉండవా? ఉంటే ఎలాంటి సంబంధాలు ఉంటాయి? మరి ఈ మూడు సంబంధాలు షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అలాగే అవసరార్థం ఉండే రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఆయన్ని అడిగి జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటే ఉన్నారు ప్రస్తుతం. జవహర్లాల్ నెహ్రూ గారు సక్సెస్ మంత్రకి స్వాగతం. అలాగే ఇదే టాపిక్ మీద తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సక్సెస్ మంత్రలోకి ఎంటర్ అవుదాం. జవహర్లాల్ నెహ్రూ గారు, ఏ సంబంధం కూడా పర్మనెంట్ కాదంటున్నారు, శాశ్వత మానవ సంబంధాలు ఉండవు అంటున్నారు. ఎందుకని? ఇప్పుడు మనం ఎవరితోటైతే సంబంధం పెట్టుకున్నామో అదే సంబంధం మనతో పాటు అంతరైపోయేలాగా వాళ్ళు కూడా మనతో పాటు నశిస్తే దాన్ని శాశ్వత బంధం అంటారండి. ఇప్పుడు మనము స్విచ్ చేసిన వెంటనే లైట్ వెలుగుతుంది, స్విచ్ ఆపేస్తే లైట్ ఆగిపోతుంది. ఇది డైరెక్ట్ రిలేషన్. అంటే రెండిటికి కరెక్ట్గా ఒకే టైం జరగాలి. ఇంతవరకు ఈ ప్రపంచంలో ఏ రెండు రిలేషన్స్ అలా లేవు. ఎవరు కూడా, ఇంక్లూడింగ్ భార్యాభర్తలు కూడా ఒకే క్షణంలో ఇద్దరు మరణించడం అనేది జరగదు. అంచేత కొంతవరకు కలిసి ఉంటారు. చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి ఉంటాం, కాలేజీలో పిల్లలతో ఉంటాం, తర్వాత అవసరార్థం ఉద్యోగంలో కొద్దిమందితో ఉంటాం, మన అలవాట్లు అభిరుచుల ప్రకారం కొద్దిమందితో ఉంటాం. అలా ఈ జీవిత ప్రయాణంలో రిలేషన్స్ ఒక్కొక్కరితో వెళ్తూ ఉంటాయి తప్ప మనతో చివరి క్షణం వరకు, అదే క్షణం వరకు ఎవరు ఉండరు. కాబట్టి నా ఉద్దేశంలో సంబంధాలు అనేవి శాశ్వతం కాదు. అంటే భౌతికంగా మనిషి ఉండకపోవచ్చు, కానీ కొన్ని ఏళ్ల తరబడి ఆ మనిషి అంటే మానసికంగా అతని జ్ఞాపకాలు ఉండిపోతాయి కదా. జ్ఞాపకాలు అనేవి చిన్నప్పటి నుంచి ఉంటాయండి. మన జ్ఞాపకాలు మనతోటే ఉంటాయి. మన జ్ఞాపకాలను ఎవరూ తీసుకోలేరు. నేను అనేది సంబంధం అనేది బయట వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు ఇది సంబంధం అన్న పదం అనేది మనని కాని బంధాన్ని మనకు తెచ్చుకోవడం సంబంధం. మనలో ఉన్నదాన్ని మన బంధమే అవుతుంది. మీ మనసులో ఉన్న మెమరీస్, మీరు అనుకున్నటువంటి స్వీటు సంఘటనలు ఏమున్నాయో అది మీ చివరి శ్వాస దాకా ఎవరూ తీసుకెళ్ళలేరు. అది ఎప్పుడు మీతోటే ఉంటాయి. అవి మీ ఫీలింగ్స్, మీ భావాలు. ఆ భావాలు బట్టి కొన్ని భావోద్రేకాలు కలుగుతాయి. కానీ బంధాలు అనేవి బయట నుంచి మీరు పెంచుకునేవి. ఇలాగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు, చిన్నప్పుడు పుట్టిన వెంటనే అమ్మా నాన్నతో కొన్ని బంధాలు ఏర్పడతాయి. తర్వాత మీ చుట్టూ మీ ఇంట్లో పెరుగుతున్న వాళ్ళతో కొన్ని బంధాలు ఏర్పడతాయి. చదువుకునే టైంలో పిల్లలతో కొద్దిమంది బంధాలు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో డిఫరెంట్ చోట్ల చదువుతున్నాం. ఇంటర్మీడియట్ ఒకటో చదువుతున్నారు, ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీకి ఒక చోటకి వెళ్ళిపోతున్నారు, ఇంకా ప్రొఫెషనల్ స్టడీస్ వచ్చి ఇంకో రాష్ట్రాలు, దేశాలు కూడా దాటిపోతున్నారు. సో అక్కడ మళ్ళీ కొంత బంధాలు ఏర్పడతాయి. ఇవన్నిటిని దాటుకుని ముందుకు వచ్చిన తర్వాత ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో మనతో పాటు కొద్దిమంది కలిసి పనిచేస్తారు. ఆ క్షణం అంతవరకే, ఆ బంధాలు అంతవరకే ఉంటాయి. మళ్ళీ ఆ బ్రాంచ్ నుంచి ట్రాన్స్ఫర్ ఇంకో బ్రాంచ్కి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ బంధాలు పెరుగుతాయి. సో ఇవన్నీ టెంపరీగా వెళ్తూ ఉంటాయి. ఈ ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంత్రం మనం మన ఆనందం కోసం రిలాక్స్గానో ఫ్రెండ్స్ను ఒక సర్కిల్ డెవలప్ చేసుకుంటే అదొక అవసరార్థం వచ్చే ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈ తర్వాత ఈ బంధం కొంచెం ముందుకెళ్ళాక మ్యారేజ్ చేసుకుంటాం, భార్య భర్త స్పౌస్ ఎంటర్ అవుతుంది. ఈ బంధం కొద్ది కాలం ఉంటుంది. ఆ తర్వాత మెల్లిగా జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే ఈ జీవిత ప్రయాణంలో అనేక మంది మన కోచ్లో వస్తూ ఉంటారు, మన పక్క సీట్లో కూర్చుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. మనం దిగిన మన క్షణాన్నే మనతో పాటే దిగుతారనేది ఎవరూ శాశ్వతం కాదు. అందువల్ల జీవితాన్ని నేనేమంటానంటే, నువ్వు ఎలాగా ఎంతవరకు ప్రయాణం చేయాలో నిర్ణయించుకున్నావు కాబట్టి నీ ప్రయాణాన్ని చాలా తృప్తిగా చెయ్యి. సో నీ ప్రయాణంలో వచ్చే ప్రతి బంధాన్ని కూడా నువ్వు ఆహ్వానించడం నేర్చుకో. అప్పుడు నీకు ఎవరి వల్ల ఫ్రిక్షన్ రాదు. అసలు ఈ బంధాలని ఈ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏంటి మనిషికి? లేకపోతే మనం ఈ మధ్యన చాలా తప్పుడు పనులు జరిగిపోవడానికి కారణం అన్ని అశాశ్వతమైన బంధాలు శాశ్వతం అనుకుంటున్నారండి. ఏదో ఒక చిన్న విషయం దక్కలేదని చంపేసుకుంటున్నారు, ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుంటున్నారు, ఆస్తులు అంటున్నారు, డబ్బులు అంటున్నారు, లేదా రిలేషన్స్ అంటున్నారు. వీటి గురించి మనుషులు చంపుకుంటున్నారు. యాక్చువల్గా మన తాతల కాలం నుంచి ఆలోచిస్తే మనం గోరిల్లాలు, కోతుల నుంచి పుట్టాం. మనం ఒంటరిగా బతకలేం, మనం సంఘజీవులం. మనకి గుంపు కావాలి. నేను ఒక్కడిని మేడ కట్టుకుని ఒక పైన కూర్చుని నేను బతుకుతానంటే జరగదు. నాకు సంఘంతో పని ఉంది. సంఘంతో ఎప్పుడైతే పని ఉందో సంఘంతో నాకు రిలేషన్ కావాలి. 10 మందితో సఖ్యతగా లేనప్పుడు నేను తృప్తిగా ఉండలేను. ఆ ఫ్రిక్షన్లో జీవించడం చాలా కష్టం. కాబట్టి రిలేషన్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ రిలేషన్స్ అనేవి ఎంతవరకు ఉంటాయి, వీటి వల్ల మన మీద ఎంత ప్రభావం పడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎవరో చిన్న 2-3 ఏళ్ళు పరిచయమైన మనిషి గురించి చిన్నప్పటి నుంచి కనిపించిన తల్లిదండ్రులు వదిలేయడం ఎంతవరకు సమంజసం? లేదా ఒకసారి నచ్చలేదని చెప్పి ఆ మనిషి గురించి మొత్తం ఉద్యోగం వదిలేయడం, లేదా ఒక బాస్ తిట్టాడని చెప్పి మొత్తం ఉద్యోగాన్నే మానేయడం,
లేదా ఒక చిన్న పరీక్ష పోయింది, ఒక సబ్జెక్ట్ పోయిందని చదివే మానేయడం, ఇవన్నీ మనం ఏ బంధాలు పెంచుకుంటూ వెళ్తున్నామంటే అశాశ్వతమైన చిన్న చిన్న సంఘటనలు తీసుకుని శాశ్వతంగా తృప్తిగా ఉండాల్సిన మన జీవిత బంధాన్ని, మనతో మనం ఉంచుకోవాల్సిన మెమరీస్ని పాడు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఒక చిన్న తప్పు చేసామో ఆ తప్పు నుంచి మిగతా జీవితం అంతా మనతో మనం జీవించేటప్పుడు క్షోభిస్తాం, బాధపడతాం, పశ్చాత్తాపడతాం. అది ఎవరూ తీర్చలేరు. అందువల్ల ఎప్పుడైతే మనతో మనం ఉండాలనుకుంటున్నామో ఆ బంధాన్ని చాలా తృప్తిగా పెట్టుకుంటే ఎంతమంది వచ్చినా ఆ బంధం చాలా బాగుంటుంది. మ్యారేజ్కి ముందు తల్లిదండ్రులతో ఉన్న రిలేషన్, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఏమన్నా రిలేషన్ చేంజెస్ ఉంటాయా? డెఫినెట్లీ ఉండవమ్మా. తల్లిదండ్రులు అనేవాళ్ళు నీ జీవితంలో తల్లిదండ్రులే, వాళ్ళు ఎప్పటికీ మారరు. వాళ్ళతో మీరు పెరిగినప్పుడు పెంచుకున్నటువంటి బంధాలు అవన్నీ ఏమున్నాయో అవి స్వీట్ మెమరీస్గా మీ జీవితాంతం మీకు వస్తూ ఉంటాయి. వచ్చే అవుట్పుట్ని మీరు మీ పిల్లలకు అందజేస్తారు. సో మీరు అదే ఇప్పుడు జస్ట్ మీరు పెళ్లి చేసుకున్న వెంటనే మీకు ఒక బాబో పాపో పుడితే మీ చేతికి ఒక బొమ్మ దొరికినట్టు మీరు ఆనందంగా ఆడుకుంటూ ఆ బొమ్మతో మీ బంధం అంతా పెంచుకుంటారు. అప్పుడు చిన్నప్పుడు మీ అమ్మగారి నుంచి మీరు పొందిన ప్రేమని మీలో పెట్టుకుని మీకు తోచిన ప్రేమని మీరు మీ పిల్లలకి పంపిస్తారు. అది తల్లిదండ్రుల ప్రభావం వల్ల మీరు పంపించగలం వరకు జరుగుతుంది తప్ప, సపోజ్ చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రుల నుంచి మీకు నిర్లక్ష్యం లేదా ఒక క్రిటిసిజం లేదా అన్ని తిట్టడం జరిగింది అనుకోండి, మీరు కూడా మీ పిల్లల్ని అది రాకుండా కూడా చేస్తారు. సో ఈ టైంలో మీ ప్రభావం మీ పిల్లల మీద పడడానికి కారణం మీ తల్లిదండ్రుల నుంచి మీరు పొందినటువంటి ప్రేమ ఆప్యాయత ఎప్పుడూ కాదు. మరి కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ సంబంధాల మీద తెలుసుకోవడానికి, డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. ఆ డౌట్స్లోకి వెళ్ళే ముందు గుడ్ మార్నింగ్ సార్, నా పేరు చరణ్, నేను అరోరాజ్ బిజినెస్ స్కూల్లో పీజీడీఎం చదువుతున్నాను. నా ప్రశ్న ఏంటంటే సార్, నా ఆనందాన్ని నా సంతోషాన్ని తస్కరించే అవకాశం ఎవరికైనా ఉందా? డెఫినెట్లీ ఎవరికీ లేదండి. మీరు ఎలా చేస్తే తప్ప మీ యొక్క ఆనందాన్ని మీ తృప్తిని డిస్టర్బ్ చేసేటువంటి అవకాశం ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇందాకనే చెప్పాను, మీతో మీరు ఎంత ఆనందంగా ఉండగలిగారో, మీరు ఎప్పుడైతే మీతో మీరు తృప్తిగా ఉండగలిగారో ఆటోమేటిక్గా ప్రపంచంలో ఏ సంఘటన కూడా మిమ్మల్ని ఘర్షణకు గురి చేయలేదు, అన్లెస్ మీరు ఎలా చేస్తే తప్ప. అంటే వాడెప్పుడు మునిగిపోతుంది అంటే వాడలోకి నీళ్ళు వస్తేనే, మీరు ఎలా చేసి నీళ్లు లోపలికి పిలిపిస్తేనే వాడ మునిగిపోతుంది. అంతవరకు వాడ అలా తేలుతూనే వెళ్తూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు లాంగ్ టర్మ్ గురించి కానివ్వండి, షార్ట్ టర్మ్ గురించి, వీటికి తేడాలు చాలా మందికి తెలియదు. డీప్ రిలేషన్ ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ రిలేషన్ ఎలా ఉంటుంది, షార్ట్ టర్మ్ ఒక రిలేషన్ కోల్పోయినప్పుడు చాలా బాధపడతారు, డిప్రెస్ అయిపోతారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇవాళ ఈ టాపిక్ పెట్టడానికి మెయిన్ కారణం కూడా అదేనండి. ఏది శాస్త్రం కాదని నీకు తెలిసినప్పుడు దాని గురించి నువ్వు ఎందుకు డిప్రెస్ ఫీల్ అవ్వాలి? ఎస్, నువ్వు ఎక్కడ పుట్టాలి, ఏ టైంలో పుట్టాలి, ఏ కుటుంబంలో పుట్టాలి, ఆడగా పుట్టాలా మగగా పుట్టాలా అనేవన్నీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి. నీకు జన్మనిచ్చి ఈ భూమి మీదకి పంపించారు. నీకు ఎవరితో మ్యారేజ్ జరగాలి, ఏ పిల్లలు నీకు పుట్టాలి అనేది ఆల్రెడీ చరిత్రలో నిర్ణయించబడింది. నువ్వు ఇప్పుడు చూస్తున్నావు, ఆటోమేటిక్గా నీకు ఒక రిలేషన్ వచ్చింది. ఎప్పుడైతే నీకు ఇది శాస్త్రం కాదు అని నీ మైండ్లో సెట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా నువ్వు ఆ టెంపరీ వరకు ప్రశాంతంగా ఉంటావు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కాను అనుకోండి, ఇదంతా డస్ట్గా ఉంది. అప్పుడు నాకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, ఇక్కడి నుంచి లేచి కిందకి దిగి వెళ్ళిపోవడం, లేదా అది క్లీన్ చేసుకుని తృప్తిగా అక్కడ ఉండడం, లేదా దాన్ని వదిలేసుకోకుండా మర్చిపోవడం. అంటే ఐదర్ యూ క్విట్ ఇట్, కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్ ఆర్ కంటిన్యూ. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మనము మన జీవిత ప్రయాణంలో దొరికేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు నాతో పాటు కొద్ది కాలం ఉంటారు, ఉన్నంత వరకు నేను సఖ్యతగా ఉంటానని మీరు ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళు వెళ్ళిపోతారన్న విషయం మీకు ముందే తెలిసినప్పుడు ఇంక మీరు డిప్రెషన్ గురయ్యేటువంటి అవకాశమే లేదు. బికాజ్ మీ మైండ్ మీరు ఆల్రెడీ సెట్ చేసేసుకున్నారు. అంటే చూసే వాళ్ళకి మీరు చెప్పేది కాస్త వైరాగ్యంగా అనిపించవచ్చు. ఇది వైరాగ్యం కాదండి. ఇది వైరాగ్యం అంటే ఏంటంటే ఏమీ లేదు, ప్రపంచం శూన్యం, నువ్వే లేవు అని చెప్పడం. నేను నీ గురించి నువ్వు బ్రతకాలి, దేవుడిచ్చిన జన్మ గురించి మనం బతకాలి. మనం బ్రతికినంత వరకు మనం సంతృప్తిగా బతకాలి. ఎందుకంటే మనం సంతృప్తిగా ఎప్పుడైతే బతకమో మనం అనేక మందికి భారంగా మారిపోతాం. ఇప్పుడు డాక్టర్స్ మందులు రాస్తారండి, మనం ఇంటికి వెళ్ళి మింగాలి. మింగకపోతే ఎవరికి భారం? మనకే కాదు, మన కుటుంబ సభ్యులకు భారం. మన బీపీ బాగానే ఉంటుంది, మన రోగం పెరిగే కొద్దీ మన ఇంట్లో కుటుంబ సభ్యుల బీపీ పెరిగిపోతూ ఉంటుంది, డాక్టర్కి రాబడి పెరిగిపోతూ ఉంటుంది. సో మన గురించి మనం బతకాలని మనం నిర్ణయించుకున్నప్పుడు ప్రతి చర్య మన సంతృప్తికి మనం చేస్తాం. మన తృప్తికి మనం ఎప్పుడైతే చేసామో అది వైరాగ్యం ఎక్కడవుతుంది? మనం చెప్పుకున్నట్టు షార్టర్ రిలేషన్స్ ఉంటాయి, లాంగర్ రిలేషన్స్ ఉంటాయి. అయితే మనం హ్యాపీగా ఉండాలంటే రిలేషన్షిప్ షార్టర్గా ఉండడం బెటరా, లేకపోతే లాంగర్గా ఉండాలా, లేకపోతే స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలా? దాని గురించి రిలేషన్ లాంగా షార్టా అన్న దానికంటే ఎంత డీప్గా ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్.
ఇందాక నేను చెప్పినట్టు చాలామంది విడిపోయేది ఫుల్ అండర్స్టాండింగ్ అయ్యాకే, మిస్అండర్స్టాండింగ్ అయ్యాక కాదు. సో మీ ఇద్దరి మధ్యన పూర్తి అండర్స్టాండింగ్ వచ్చింది అంటే ఆ రిలేషన్ నిలబడుతుంది. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సరే అవసరార్థం కానీ టైం బీయింగ్ కానీ మీ దగ్గరికి వస్తే ఆ రిలేషన్ మీరు ఎంత ప్రయత్నం చేసినా మీకు నిలబడదు. అది మీ తప్పే అవ్వక్కర్లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పి స్విచ్ చేసి లైట్ వెలగాలి అన్న థీరీలో న్యూటన్గా ఆలోచిస్తే మధ్యలో వైర్ తెగిపోయి ఉండొచ్చు, బల్బు పాడైపోయి ఉండొచ్చు, స్విచ్ పాడైపోయి ఉండొచ్చు. ఈ కారణాల వల్ల కూడా యాక్షన్ రాకపోవచ్చు. అందువల్ల మీరు ఎంత ప్రేమగా ఎంత ఆలోచించి ఆ రిలేషన్ డెవలప్ చేస్తున్నారో అదే నిష్పత్తిలో ఎదుటి వాళ్ళు కూడా చేస్తే ఆ రిలేషన్ నిలబడుతుంది. అలా చెయ్యాలని మీరు ఎప్పుడు ఆశించకండి. ఆశించకండి అంటే అండర్లైన్ ఆ రిలేషన్ నిలబడకపోయినా మీరు సంసిద్ధంగా ఉండండి. అప్పుడు మీరు ఎటువంటి మనక్షోభకి గురి కారు. రైట్. వాస్తవానికి చూస్తే ఇప్పుడు వచ్చే మఠాలు కానివ్వండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంతకుముందు పాత రోజుల్లో దేవుళ్ళ గురించి వారు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ రూపాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఏం చేసేవారు అని చెప్పేవారు. కానీ అలా ఇప్పుడు అంత డీప్గా వెళ్లకుండా ఎలా ఉంటుంది, నువ్వు ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, జీవన విధానం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు అలా చెప్తున్నారు. సో ఈ సంబంధాల గురించి వీటిని అన్వయించుకోవచ్చు అంటే వారు చెప్పేది కూడా వీటి గురించి డెఫినెట్లీ అన్వయించుకోవచ్చు. ఇది వెరీ గ్రేట్ చేంజ్. ఇప్పుడున్న ఆధునిక సమాజంలో పూర్వంలాగా శ్రీకృష్ణుడు ఇలా ఉండేవాడు, రథం పట్టుకున్నాడు, గద ఉండేది, చేతికి జుట్లు ఉండేవి, 6 చెవులు ఉండేవి లేదా 6 చేతులు ఉండేవి అనేటువంటి సిద్ధాంతాలు ఎవరు చెప్పట్లేదు. నువ్వు తృప్తిగా జీవించు. ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ఈ ఎక్సర్సైజెస్ కానీ, ఏ మఠాధిపతులు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నువ్వు తృప్తిగా జీవించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఆఖరి క్షణం వరకు నువ్వు తృప్తిగా జీవించు. ఎప్పుడైతే నువ్వు తృప్తిగా జీవించావో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తృప్తిగా జీవిస్తారని చెప్పి, దానివల్ల మనకి ఏమవుతుందంటే ఒక రకంగా మనం ఆధ్యాత్మికాన్ని మన శారీరకంతో పోల్చుకుని మెల్లిగా సంఘంలో కంటిన్యూ అవుతున్నాం. దానివల్ల మనకి ఏమవుతుంది, ఎస్ ఇది సశాశ్వతం కాని జీవితం, శాశ్వతమైన బంధాలు కాదు, కానీ ఉన్నంత వరకు నేను కంటిన్యూ చేసుకోవాలి అని మనకు మైండ్ సెట్ చేసుకుంటున్నాం. మనం 5 నిమిషాలు యోగా చేసేది మన బ్రీత్ కంట్రోల్కి. మనం యోగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం పెరుగుతుంది. మన ఆరోగ్యం పెరగడం వల్ల మనం తృప్తిగా జీవిస్తాం. లేకపోతే రేపు అన్న రోజు మనం అనారోగ్యానికి గురైనప్పుడు మనం మంచం మీద ఉన్నప్పుడు ఎవరు సేవ చేస్తారు? ఈ యోగా చేయమనేది యోగా గురువు చెప్తారు, కానీ చేసేది మన ఆరోగ్యం కోసం మనం చేస్తాం. ఇది మనతో మనకున్న బంధం. మన మనసును కష్టపెట్టకుండా, మన శరీరాన్ని కష్టపెట్టకుండా ఎంత నవ్వుతో ఆనందంగా ఈ భూమి మీదకి వచ్చామో అంత నవ్వుతో అంత తృప్తిగా వెళ్ళిపోవడం అనేది చాలా అదృష్టం. రైట్. జవహర్లాల్ నెహ్రూ గారు, ఈ విషయం మీద మరిన్ని అంశాలు మరింత డీప్గా వెళ్లే ముందు కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రాలు ఒక 2 స్టూడెంట్స్ మిగిలిపోయారు సార్, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి. నెక్స్ట్ మీ డౌట్ అడిగాను. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సురేష్, నేను MBA చేస్తున్నాను. ఒక మంచి కుటుంబం సంతోషంగా ఉండాలంటే వాళ్ళ రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి? కుటుంబం మధ్య అందరి మధ్య రిలేషన్ సఖ్యతగా ఉండాలని అందరి పాత్ర ఉంటుంది. ప్రతి వాళ్ళు వాళ్ళతో వాళ్ళు తృప్తిగా ఉండగలిగితే ఆటోమేటిక్గా వాళ్ళ మనసు వరకే తృప్తి ఉంటుంది. అలా కాకుండా కుటుంబ వ్యవస్థకు వచ్చాం కాబట్టి పక్క వాళ్ళని కూడా కొంత పరిగణలోకి తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు ఇట్స్ ఏ టైం రిలేషన్. ఈ కుటుంబంలో నేను ఇంతవరకు ఉన్నాను, చిన్నప్పటి నుంచి పుట్టాను, పెళ్ళయ్యే వరకు ఈ కుటుంబంలో ఉంటాను కాబట్టి ఈ వీళ్ళు ఎవరిని కష్టపెట్టకుండా నేను కొంత నా రిలేషన్ డెవలప్ చేసుకుంటే తర్వాత నేను ఇంకో రిలేషన్కి వెళ్ళిపోతాను. ఎప్పుడైతే మీరు ఇది తాత్కాలికమని అనుకున్నారో అక్కడ కొన్ని కష్టాలు కూడా మీరు అంగీకరించేటువంటి విధంగా మీ మనసు తయారవుతుంది. ఎందుకంటే ఎలాగైనా వెళ్ళిపోతాను, 5 నిమిషాలే సర్దుకుందాంలే అన్న భావన మీకు వస్తుంది. అప్పుడు మీరు కొన్ని సర్దుకుంటారు. ఎప్పుడైతే కొన్ని సర్దుకున్నారో ఇతరులకి బాధ కలిగించరు. ఇతరులకు ఎప్పుడైతే మీరు బాధ కలిగించరో మీ మధ్య రిలేషన్ చాలా బాగుంటుంది. సార్, కొంతమంది 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు, కొంతమంది 40 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటారు. అదే వాట్ ఈస్ ద రైట్ ఏజ్, కరెక్ట్ టైం ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఏజ్, కరెక్ట్ ఏజ్? అలా అడిగినట్లయితే అసలు పెళ్ళి అనేది అవసరమా లేదా అనే దాని మీద కూడా చాలా చర్చ ఉంది. మీరు మీ జీవితాన్ని చాలా సంతృప్తిగా నిర్వర్తించుకోగలిగితే ఇట్స్ గుడ్. అలా కాకుండా ఏ క్షణాన్నైతే ఇప్పుడు ఆనందంగా ఉన్న నేను నా ఆనందాన్ని ఇంకొంచెం రెట్టింపు చేసుకోవచ్చు అంటే గుడ్గా ఉన్న నేను బెటర్గా కూడా అవ్వగలను అని అనిపించినప్పుడు మీరు ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్ ఏజ్ అంటూ ఏం లేదు. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, మీకున్నటువంటి వసతులు, వనరులు, ఇంటి పరిస్థితులు ఇవన్నీ మీకు అనుకూలిస్తున్నప్పుడు వీటిని ఇంకొంచెం ముందుకు ఎలా తీసుకెళ్ళగలను అన్నప్పుడు మీరు మీ జీవితంలో ఇంకో భాగస్వామిని ఆహ్వానించవచ్చు. ఆహ్వానించిన వెంటనే అది బెటర్ అవ్వాలి, ఉన్నది క్షీణించకూడదు. క్షీణించే పరిస్థితి కలిగింది అంటే మీ అధపాతానికి మీరే గోయి తీసుకున్నట్టు అవుతుంది. సో మ్యారేజ్ అనేది ఏ క్రూషియల్ డిసిషన్. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి, ముందే మాట్లాడు. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు.
సో బిఫోర్ అట్లీస్ట్ టేక్ ఏ లిటిల్ ప్రికాషన్, కొంచెం అవకాశం తీసుకుని ఈ టైంలో నాకు ఇది అవసరం లేదా ఇది నాకు సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు ముందుకు వెళ్ళాలి. రైట్. ఇప్పుడు వరకు మీరు చెప్తున్నారు శాశ్వతం కాదు ఏ సంబంధం కూడా అని. అయితే ఒక వ్యక్తి అంటే మన ఇంట్లో వ్యక్తి కావచ్చు, మనకు దగ్గరైన వ్యక్తి కావచ్చు, అంటే ఒక భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఒక ప్రేమికురాలు కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, లేదంటే కొడుకు కావచ్చు, ఒక అంటే మనకు నష్టం జరిగినప్పుడు, వారు పోయినప్పుడు ఆ కలిగే బాధ అనేది అప్పుడు నిజంగా వాస్తవానికి ఇది ప్రాక్టికల్గా చేయగలమా? శాశ్వతం కాదనుకుని బాధపడకుండా ఉండగలరా? ఎంతమంది ఉండగలరు? శాశ్వతం కాదు బాధపడద్దని నేను చెప్పట్లేదండి, అవి తప్పకుండా స్వీట్ మెమరీస్. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆ భార్యాభర్తల మధ్య గొడవ ఎందుకు జరుగుతుంది, ఘర్షణ ఎందుకు వస్తుందంటే అప్పుడు ఎప్పుడో నువ్వు ఇలా చేసావు, 3 సంవత్సరాల క్రితం నేను మా నాన్నగారి ఇంటికి వెళ్దామంటే మీరు రాలేదు కదా అంటుంది ఈవిడ. ఇప్పుడు 3 సంవత్సరాల సంసారం అయిపోయింది. ఇప్పుడు నేను పద మీ నాన్నగారి ఇంటికి వెళ్దామన్న సందర్భం వస్తుందా? ఆ పండగ వెనక్కి వస్తుందా? రాదు కదా. ఆ గతం గురించి చర్చించుకోవడం ఎందుకు అంటే ఇప్పుడున్న సమయం ఇద్దరూ కలిసి కూర్చుని ఆనందించాల్సిన సమయంలో కూడా గతాన్ని తీసుకుని ఘర్షణ తెచ్చుకుని వర్తమానాన్ని పాడు చేసుకుంటున్నారు. అలాగా లేని మనిషి గురించి బాధపడండి, కానీ బాధని మీరు వ్యక్తీకరించి 10 మందితో పంచాలన్నప్పుడు అక్కడున్న సిచ్యువేషన్ స్పాయిల్ అవుతుంది. ఎస్, మీకు అతని మీద ఎంత ప్రేమ ఉందన్నది అతని కోరికలు తీర్చడం వరకు సరిపోయింది. అతను ఉన్నంత వరకు మీరు జీవించగలిగితే చాలు. అతనితో ఉన్న సమయంలో అతని సంతృప్తిగా మీరు జీవిస్తారా? చాలాసార్లు ఇందాక మీరు అన్నటువంటి ఆ రియలైజేషన్ అనేది మనుషులు పోయేకి వస్తుంది. మనం దేవుడి గోళ్ళకి వెళ్తాం, లడ్డూలు పెడతాం, స్వీట్లు పెడతాం, అమ్మా నాన్న ఫోటోల దగ్గర దండ పెట్టి స్వీట్ పెట్టి ఇలా అంటాం. వాళ్ళు తినరు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు 2 నిమిషాలు వాళ్ళకి కావాల్సిన పని మనం చేయగలిగితే ఆ తర్వాత మనం పశ్చాత్తాపడక్కలేదు. అదే రిలేషన్ అంటే. రిలేషన్ అంటే ఇప్పుడు ఉన్నది, ఈ క్షణాన్ని నువ్వు పోగొట్టుకుని తర్వాత అది శాశ్వతం బాధపడద్దు అని నేను యువతరానికి చెప్తున్నాను. నా పేరు సత్యప్రసాద్, నేను MBA చదువుతున్నాను. రిలేషన్స్లో భావాలు అనేవి మారడం జరుగుతాయా? డెఫినెట్లీ మారుతాయండి. ఎందుకంటే ప్రతి సందర్భానికి ప్రతి భావానికి మీరు అనుకున్న కోణం ఒకటి ఉంటుంది, మీ ఎదుర్కొన్న అనుకున్న వాళ్ళ కోణం ఒకటి ఉంటుంది, మూడో కోణం మీ ఇద్దరికీ తెలియని నిజం ఒకటి ఉంటుంది. మీరు అనుకున్న ప్రతి కోణంలోనూ మీకు అది సమంజసం అనిపించవచ్చు, మీ ఎదుటి వ్యక్తికి కూడా అతనిది సమంజసం అనిపించవచ్చు. ఈ రెండూ కాకుండా అసలు నిజం వేరే ఉండొచ్చు. అందువల్ల రిలేషన్స్ బాగుండాలంటే వీలున్నంత వరకు నేను రైటా నువ్వు రైటా అనడం మానేసి అసలు నిజం ఏదో శోధించండి. అసలు నిజం గురించి మీరు ఎప్పుడైతే రిలేషన్లో మాట్లాడారో మీ రిలేషన్స్ బాగుంటాయి. సరసంగా సమస్యలు లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో రిలేషన్లో సమస్యలు ఎప్పుడు వస్తాయి అంటే మనం మనదే కరెక్ట్ అనుకున్నప్పుడు వస్తాయి. ఎప్పుడైతే కాసింత అహం వీడి ఎదుటి వాళ్ళ మాట మనం వినడం నేర్చుకున్నామో, మనం మనిషి గౌరవిస్తున్నామా రిలేషన్ గౌరవిస్తామా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనము రిలేషన్కి గౌరవం ఇస్తే మనిషి ఏమన్నా మనం పట్టించుకోం. అలా కాకుండా మనం అనబడే ఒక మనిషికి గౌరవించుకోవడం ప్రారంభించిన రోజుని ఆ రిలేషన్ చెడిపోతుంది. చాలా బంధాలు తెగిపోవడానికి కారణం మనలో ఉన్నటువంటి అహం. అహం అంటే మనమే అనుకోవడం, ఎదుటి మనిషి లేడు అనుకోవడం. మరి రిలేషన్ అనేది కావాలి అంటే ఎదుటి మనిషి కావాలి. ఒక ఆట ఆడాలంటే ఇద్దరు ఉండాలి. ఎదుటి మనిషి ఉంటేనే మీ ఆటకి విలువ వస్తుంది. మీలో మీరు ఆడుకుంటే నెగ్గినా ఓడినా మీకు రిజల్ట్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. సో మానవ సంబంధాల్లో ఎదుటి మనిషితో సంబంధం కావాలంటే ఓడిపోవడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే యువతరానికి ముఖ్యంగా పిల్లల్ని పెంచేటప్పుడు మనం చాలాసార్లు నెగ్గాలి అని నేర్పుతాం. నెగ్గడం కాదు, ఆట ఆడడం నేర్పండి. ఎందుకంటే ఒక దుర్మార్గుడికి ఒక మహాత్ముడికి చెస్ కాంపిటీషన్ పెట్టేవనుకోండి, ఎవరు నెగ్గుతారు? చాలామంది మహాత్ముడు అంటారు, నెగిటివ్ ఆలోచన ఉన్నవాడు దుర్మార్గుడు అంటారు. నో, వీళ్ళిద్దరూ కాదు, ఆట వచ్చినవాడు నెగ్గుతాడు. ఆట నేర్పుదాం, యువతరాన్ని ఆట ఆడిద్దాం, అప్పుడు ఆటోమేటిక్గా యువతరం ముందుకెళ్తుంది. ఓడిపోయామా నెగ్గామా అన్నది కేవలం తాత్కాలికం. ఆ రిలేషన్లో మన మాట కోల్పోయామా మాట ఉన్నామా అన్నది తాత్కాలికం. మనిషి మనకి శాస్త్రం. ఆ రిలేషన్ తోటి మనం కంటిన్యూ అయ్యేటప్పుడు అతను అన్న చిన్న మాటలు మనకి బాధ కలిగించం. ఇది భార్యాభర్తల మధ్య కానీ తల్లిదండ్రులు పిల్లల మధ్య కానీ చిన్న మాటలతోటి మనకు అహం రావు. అప్పుడు ఆ బంధం బాగుంటుంది, ఆ కొద్ది కాలమైనా సంతృప్తిగా ఉంటుంది. చివరిగా ఈ రిలేషన్స్ గురించి మానవ సంబంధాల గురించి మీరు చెప్పిన కాన్సెప్ట్లో ఫ్యూ వర్డ్స్ సక్సెస్ మంత్ర వ్యూయర్స్ కోసం. డెఫినెట్లీ మనందరం సంఘజీవులుగా వచ్చాం, కలిసి ఉండాలి, అందరు తృప్తికి అందరూ ఆనందంగా ఉండగా మనం జీవించాలి. ఈ క్షణాన మీ ముందున్న గౌరవించాల్సిన వ్యక్తుల్ని తప్పకుండా గౌరవించండి. కాసింత కష్టం బాధ మీకు కలిగిన ముఖ్యంగా తల్లిదండ్రుల్ని తిరిగి రారు, వాళ్ళ లోటు మీరు ఎప్పటికీ తీర్చుకోలేరు. సో వాళ్ళని గౌరవించండి, వాళ్ళకు అనుగుణంగా యువతరం జీవించండి. ఎప్పుడైతే అలా జీవించారో ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా మీకు అనుగుణంగా జీవిస్తారు. దెర్ ఇస్ ఎ గుడ్ సేయింగ్, ఇంగ్లీష్లో కూడా మంచి కోట్ ఉంది. బై ద టైమ్ ఐ రియలైజ్ మై ఫాదర్ ఈజ్ రైట్, ఐ హ్యావ్ ఎ సన్ సేయింగ్ దట్ ఐఎమ్ ఎట్ రాంగ్.
అంచేత మీ చేయి దాటిపోయాక మీరు బాధపడడం కంటే ఇప్పుడున్న తల్లిదండ్రులు గౌరవించండి, టీచర్లను గౌరవించండి, సంఘాన్ని గౌరవించండి, మంచి పనులు చేయండి. అవే మీకు శాశ్వత బంధాలు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ జవహర్లాల్ నెహ్రూ గారు సక్సెస్ మంత్రలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్, మీరు అందరూ కూడాను జేహో సక్సెస్ మంత్రలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళు జేహో సక్సెస్ మంత్ర. ఈ ఎపిసోడ్ నుంచి మీరు కొంత నేర్చుకున్నారని, మీ సక్సెస్లో ఈ జేహో సక్సెస్ మంత్ర ఒక పార్ట్ అవుతుందని ఆశిస్తూ రేపటి జేహో సక్సెస్ మంత్రలో మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.